నమస్తే, మీ పేరు? నా పేరు మధు అండి, కొమ్మన మధు. ఏం చేస్తుంటారు? ఎంప్లాయీ, ఏ ఊరు? మేదినరావుపాలెం. అంటే రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? రాష్ట్ర విషయంలో చంద్రబాబు నాయుడు గారు అంటే మామూలుగానే అందరూ అనుకున్నట్టుగానే ఒక అడ్మినిస్ట్రేటరు, ఆయన అయితేనే మన రాష్ట్రాన్ని డెవలప్ చేయగలరు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ఎంత మనస్తాపానికి గురవుతున్నాడు ఇటువంటి టైంలో. కేసీఆర్ కానీ, జగన్ కానీ, మోడీ కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే ఇంత లోటు బడ్జెట్లో ప్రత్యేక హోదా రాని టైంలో కూడా ఆయన చాలా బాగా ఆడపడుచులకి పసుపు కుంకుమలని, పెద్దవాళ్ళకి 200, 2000 పెన్షన్ గాను ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే నెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడ ఎంతమంది ఇబ్బంది పెట్టినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళి అలా తెలుగుదేశాన్ని, ఆయన అధికారాన్ని, లేకపోతే ఆయన యొక్క క్యాపబిలిటీని చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇటువంటి చంద్రబాబు గారు ఇంకెవరికి ఉండకూడదు. ఇటువంటి చంద్రబాబు గారు మళ్ళీ మనకు రావాలని చెప్పి 2019లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనుకో. అలాగే మీరన్న అటు మోదీ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి రానివ్వకుండా చేయడం కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని చెప్పి అని అంటున్నారు. మరి వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల తెలుగుదేశానికి ఎంతవరకు నష్టం ఉందనుకుంటున్నారు? కేసీఆర్ గారు, మోడీ గారు ఎలాగో కంపల్సరిగా ఆయన పోటీ చేయడం కాదు, ఆయనకి కేంద్రంలో డిపాజిట్లు కూడా రావని ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను చెప్తున్నాను. కేసీఆర్ గారి సంగతికి వస్తే, కేసీఆర్ గారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మా నవ్య ఆంధ్రప్రదేశ్లో ఆయన వేలు పెట్టడం వలన మాకే లాభం. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు ఎలక్షన్ జరిగినప్పుడు, మొన్న రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఓట్లు తీసేయటం, బెదిరించి అవతల ఎమ్మెల్యేలని బెదిరించి ఇటుపక్కకి తీసుకొచ్చి వాళ్ళతో బెదిరింపు కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ ఎవరికి తెలియనివి కాదు. అలాగే ఇప్పుడు జగన్ గారితో కలిసి ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని చేస్తున్నారు. జనం పిచ్చోళ్ళేం కాదు, జనానికి అంతా తెలుసు. వాళ్ళకి తెలిసి ఎటు ఓటు వేయాలో ఖచ్చితంగా 2019 తెలుగుదేశం అన్ని సీట్లలోనూ కైవసం చేసుకుంటుంది. అంటే ఆంధ్ర ప్రజల్ని ద్రోహులుగా, లేదంటే ఒక అసభ్యకరమైన పదజాలంతో తిట్టిన కేసీఆర్ గారు ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది కేసీఆర్ వ్యక్తిగత స్వభావం నాకు తెలిసి కాదు అని అనుకుంటున్నాను. కేవలం జగను, కేసీఆర్ కలిసి ఎలా అయినా చంద్రబాబుని నెగ్గించాలి అనే ప్రయత్నంలో తెలుగు ప్రజలకి మోసం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజల ఆస్తులు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీలన్నింటిని వాళ్ళు కబ్జాలు చేయడానికి, వాళ్ళని బెదిరించి, రీసెంట్గా వల్లభనేని వంశీ గారే దీనికి ప్రత్యేక ఉదాహరణ. వల్లభనేని వంశీ గారి ఆస్తులు 50 ఎకరాలు పొలం ఉందని చెప్తే దాన్ని కబ్జా చేయడానికి ఆయన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫోన్లో చేసి బెదిరించారు. ఆయన డైరెక్ట్గా నిన్న నామినేషన్ వేసినప్పుడు ఈ విషయం చెప్పారు. దీనికి ప్రత్యేక ఉదాహరణ వల్లభనేని వంశీ గారే. భారీ నామినేషన్గా 1,00,000 మందితో భారీ నామినేషన్ వేశారు. ఇలాంటి బెదిరింపులకి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు భయపడరని ఈ సభాముఖం చెప్పారు. ఓవరాల్గా చివరిగా తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? 175లో 175లో మాకు 140 నుంచి 150 సీట్లు. కానీ అంత ఖచ్చితంగా చెప్పగలరు? అభివృద్ధి అండి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. కేవలం అభివృద్ధి కారణంగానే ఇదంతా జరుగుతుంది. దానికోసమే మళ్ళీ చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన వస్తేనే మనకి ఎంప్లాయీస్కి ఉద్యోగాలు కానీ, పిల్లలకి ఉన్నత చదువులు కానీ, మన రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు గారు రావాలి. కాబట్టి 140 నుంచి 150 సీట్లు వస్తాయి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.